ఫైనల్‌గా వారం రోజుల నుంచి ఇచ్చిన సస్పెన్స్‌కైతే ఈరోజైతే బ్రేక్ పడినట్టే అయిందండి. కావ్య, నిఖిల్ మాట్లాడుకున్నారని కొందరు, మాట్లాడుకోలేదని కొందరు, మధ్యలో నుంచే వెళ్ళిపోయిందని కొందరు ఏవేవో చెప్పారు. అందులో నిజమెంతో, అబద్ధమెంతో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ షోలో వీళ్ళిద్దరూ డైరెక్ట్‌గా ఒకసారి కూడా మాట్లాడుకోలేదండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు సెటైర్‌లు వేసుకున్నారు గానీ డైరెక్ట్‌గా అయితే ఒకసారి కూడా మాట్లాడుకోలేదు. అలాగే ఈ షో మధ్యలో కావ్య వెళ్ళిపోయింది. అది కూడా నిజమే. ఈ షో ఎండింగ్‌లో నిఖిల్ వాళ్ళ అమ్మగారైతే స్టేజ్ మీదకొచ్చారు. అప్పుడైతే కావ్య లేదు, వెళ్ళిపోయింది. నిఖిల్ వాళ్ళ అమ్మగారు వచ్చాక ఏం మాట్లాడాడంటే, విన్ అవ్వడానికి మా అమ్మే రీజన్. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మన పేరెంట్స్ ఎప్పుడు మనతోనే ఉంటారు, మనకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. నేను ఎప్పుడు మా అమ్మకు రుణపడి ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే మా అమ్మకి హైదరాబాద్‌లోనే ఒక డ్రీమ్ హౌస్ కట్టిస్తాను. మా అమ్మ మా నాన్నకి ట్రిప్‌కి పంపించాలని ఉంది. వాళ్ళిద్దరూ ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటే అక్కడికే పంపిస్తాను. అలాగే మా అమ్మతో కలిసి మూవీ చూడాలని ఉంది. మా అమ్మతో కలిసి నేను ఒకసారి కూడా మూవీ చూడలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఈరోజు జరిగిన ఈవెంట్‌లో కావ్య గురించి నిఖిల్ ఒక్కసారి కూడా మాట్లాడలేదు. వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత అయితే కావ్య మళ్ళీ వచ్చింది. ఈ షోలో నెక్స్ట్ 2025లో మీరు ఏం చేయాలనుకుంటున్నారని శ్రీముఖి అందరినీ అడుగుతుంది. అలాగే కావ్యని కూడా అడుగుతుంది. కావ్య దానికి ఏం చెప్పిందంటే, నెక్స్ట్ లైఫ్‌లో మళ్ళీ ఎప్పుడు రాంగ్ డెసిషన్స్ తీసుకోను, ఎప్పుడు రైట్ డెసిషన్సే తీసుకుంటాను, అలాగే సంతోషంగా ఉండడానికి ట్రై చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. ఫైనల్‌గా అయితే కేక్ కట్ చేసినప్పుడు కూడా అందరూ ఒకరికొకరు తినిపించుకున్నారు. కానీ వీళ్ళు ఒకరి దగ్గరికి ఒకరు వెళ్ళలేదు కూడా.